కనిపించే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమే రాయి పోలీస్. ఇట్లా అందరు కాదుళ్ళు కొంతమంది అవు గదెట్లా అంటారా? నేనే కాదు గీ ముచ్చటెరికైనాక మీరు కూడా గట్టినే అంటారు. ఇంతకీ ముచ్చట చెప్పలేదు కదా, ఇగో చూసేరిగా. ఓ దేవుడా, గీ జగిత్యాల జిల్లా కొడిమ్యాల ఎస్ఐ సందీప్కు అడ్డు ఆగడాలు ఏం లేకుండా పోతున్నాయి కదా. పబ్లిక్ ఎట్లా కనబడుతున్నారో మరి ఈ సారుకు కాకి డ్రెస్ ఒంటి మీద ఉందిగా అని చెప్పేసి ఎట్లా పడితే అట్నేనా. యోగి రాచకొండ రాజేందర్ అన్న చెప్తాడు ఇనురి. చెప్పా అన్న. నా పేరు రాచకొండ రాజేందర్, కొడిమ్యాల వాస్తవ్యండి. నేను మొన్న శనివారం రోజు కొంచెం ఆల్కహాల్ తీసుకున్నాను. భోజనం చేద్దామని చెప్పి బస్ స్టాండ్ దగ్గర ఉన్న రెస్టారెంట్లో భోజనం చేసి నాకు కొంచెం స్టమక్ అప్సెట్ ఉన్నట్లు ఫాస్ట్లో వెళ్ళిపోయాను బండి. అక్కడ ఈ వాహన చెకింగ్ జరుగుతుంది, కొడిమ్యాల ఎస్ఐ గారు సందీప్ గారు వేశారని తెలియదు నాకు. తెలియకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మా ఇంటికి ఎస్ఐ రాత్రి 10 గంటలకు మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న బేరిచ్చారు. నేను అదే సమయంలో మా వాడకట్టుకు దగ్గర మా ఇంటి దగ్గరలోనే ఉంటే నన్ను గమనించి రాచకొండ నువ్వేనంటే నేనే సార్ అని అంటే నన్ను డైరెక్ట్గా కొట్టడము, లాఠీ విరిగేదాకా కొట్టాడు, తిట్టాడు, కూతులు తిట్టాడు. వాడకట్టుకు ప్రజల వాళ్ళందరూ జమ చేస్తే లంజడుకులారు మీరు ఈ టైం దాకా ఏం చేస్తున్నారు అని తిట్టి చాలా కొట్టాడు. కొట్టి నన్ను కొడుతురు సార్ అని అడిగిన కానీ కనీసం మాట్లాడే ఛాయిస్ కూడా చేయలేడు. చెంపమించాలు గట్టి కొడితే కర్ణబేరు వలిగిపోయింది. హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి, హాస్పిటల్ పెట్టుకున్నా. కర్ణబేరు వలిగిపోయింది. తర్వాత బ్రీతన్లో టెస్ట్ చేశారు, 149 ఏమో వచ్చింది. వాస్తవం బ్రీతన్లో టెస్ట్ చేస్తే కొట్టాల్సిన అవసరం లేదు కదా. అది మళ్ళీ అందరినీ తిట్ట మా అమ్మ నాన్న కాళ్ళ వెళ్ళ పడ్డారు, మా పిల్లలు మా భార్య అందరు కాళ్ళ మీద పడ్డా కానీ వదిలిపెట్టలేడు. చాలా దారుణంగా కొట్టాడు. ఇప్పటికి బాడీ పెయిన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. కరెక్ట్ నాకు మాట్లాడస్తలేదు, ఎందుకంటే నాకు చెవు డ్యామేజ్ వల్ల కరెక్ట్ వినబడడం కూడా లేదు, కన్ను కొంచెం నొప్పిగా ఉంది. కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కుమార్ గారు ఎస్పీ గారిని కలిస్తే అయితే నా మీద ఎస్పీ గారి దగ్గరికి వస్తుందని ముందే గ్రహించి మొన్న జరిగిన మ్యాటర్కు నిన్న సాయంత్రము నేను వాళ్ళు వాహన తనిఖీలు చేస్తున్నప్పుడు నేను వాహనం మీద బాగా తాగొచ్చి 4-5 రౌండ్ల వాళ్ళ ముందట వాళ్ళ విధులకు ఆటంకం కలిగేలా తిరిగాను. తిరిగి కొంచెం దూరంలో పడిపోతే వాళ్ళు లావాడితే నేను వాళ్ళను ఇష్టం ఉన్నట్టు తిట్టానని చెప్పేసి నా మీద ఒకటి రాంగ్ పత్రికా ప్రకటన ఇచ్చి నాకు రాంగ్ కేసు పెట్టారు. ఇక్కడికి వస్తున్నాను తెలుసుకొని ఫస్టే. నేనేమంటున్నా, అక్కడ చెకింగ్ చేసినప్పుడు బస్ స్టాండ్లోనే జరిగింది. బస్ స్టాండ్ జరిగినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. నేను ఒకవేళ అదే విధంగా నేను చేస్తుంటే నా మీద ఏ శిక్ష అయినా కానీ నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొట్టింది అదంతా కూడా చెప్పలేడు అందులో సారు. ఓన్లీ నేను ఇట్లా పడిపోతే లావట్టినా అని చెప్పేసి చెప్పారు, కేసు పెట్టారట. అగో ఇన్నారు కదా, శనివారం వీకెండ్ కాబట్టి ఇంత తాగిండట. ఇక తినాలంటే హోటల్ పోవాలి కదా. ఇక బండి మీద పోతుంటే ఆన్నే ఎస్ఐ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నడుతుందట. అంతలో ఈయన కడుపు నొప్పి వచ్చేసరికి జర బండి స్పీడ్లు ఉరికింది అనుకోరాదు. ఇక ఎస్ఐ జాడ పట్టుకొని ఇంటికి వచ్చి ఇంటికాడ ఇష్టం ఉన్నట్టు తిట్టిండట ఇంటోళ్ళను. ఇక అట ఇంకల్నే ఆ వాడకట్టు సందులు ఉన్న ఈయనను పట్టుకొచ్చి పొట్టు కొట్టిండట. ఇగో చెంపమించాలి కొడితే కర్రవేరి పక్కన వలిగిందట. ఈ అన్నకు మాట్లాడి నీకు కొడతలేదట. అవు ఒకవేళ తాగిండ అనుకుందాం, వాజీవే. తాగితే ఏం చేయాలి? బ్రీత్ ఎనాలిస్ట్ గదే మిషను ఊదిపిచ్చి కేసు కట్టి కోర్టుకు తోలాలి. కానీ ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఆడ గల్లీలా 10 మంది నిలబడితే వాళ్ళని కూడా పొట్టు తిట్టిండట. ఇక ఈ రాజేంద్ర అన్నను కొడుతుంటే వాళ్ళ అవ్వ అయ్య పిల్లలు భార్య అందరు పోయి కాళ్ళ మీద పడ్డా జర వదిలిపెట్టు సారు అన్న కూడా అస్సలు కనికరించకుండా ఎట్లా పడితే అట్నే కొట్టించి పెట్టిండు అటుల్లా. ఇక ఈ ముచ్చట మీద తెల్లారి ఎస్పీ సార్ దగ్గరికి పోదామంటే వరకు మీదికెళ్ళి ఈయననే ఉల్టా బనాయించి ఈయన తాగి మా ముంగట్నే చక్కర్లు కొడుతున్నాడు. ఇక కింద పడితే మేమే పట్టుకొచ్చినాం సారు, మా విధులకు ఆటంకం కల్పించిండు అని చెప్పేసి ఉల్టా ఈయన మీదనే ఎస్పీ సార్కు రిటర్న్ బనాయించిండట. ఇగో సుడూరి నిజంగానే ఆడ సీసీ కెమెరాలు ఉంటాయి. మరి ఆయన ఏమన్నా తప్పు చేస్తే ఆ సీసీ కెమెరాలు కూడా బయట పెట్టాలి కదా. గట్లా ఏకుంటా ఈయన ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తుండట ఎస్ఐ సారు. ఇక ఇంకొక అన్న బాధితుడే ఈయన కూడా. ఈయన ముచ్చట కూడా ఇన్ని రూపాయలు చెప్పన్న. కొడిమ్యాల నుంచి వచ్చాను. నా పేరు నాంపల్లి శ్రీధర్. మా నాన్న పేరు మీద అయితే ఏదైతే 4 ఎకరాల భూమి ఉంది, నాంపల్లి హనుమాన్లు మా నాన్న పేరు. మేము మా పక్కపొంటి వ్యక్తి నాంపల్లి చంద్రయ్య అనే వ్యక్తికి మేము నీటిపారుదల కొరకై కొంచెం చోటు ఇచ్చాము. ఒక 5 years 6 years అట్లా అవుతుంది. ఆ చోటులో అతను అర్ధరాత్రి బోర్ వేసిండు దౌర్జన్యంగా. వేసినందుకు బోర్ వేస్తే మేము స్టేషన్కి వెళ్ళాము. కొడిమ్యాల సందీప్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా దౌర్జన్యంగా బోర్ వేసిండు మా భూమిలో, సార్ కేసు తీసుకోండి సార్ అంటే నెక్స్ట్ డే వచ్చి చూసి ఇది సివిల్ కేసు అని అది కేసు క్లోజ్ చేశారు. మళ్ళీ చంద్రయ్య ఎవరైతే మా భూమిలో బోర్ వేసిండో అతను పోయి నా హద్దు దాటొచ్చి నాది దున్నిండు అని చెప్పి మా పైన, మా నాన్న పైన, నాంపల్లి హనుమాన్లు, మా అన్నయ్య పైన, నా పైన, ముగ్గురు పైన కేసు రిజిస్టర్ చేశారు. సో ఇట్లా రిజిస్టర్ చేశారని నేను ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాను. సార్ ఏమన్నా అంటే బోర్లో ఇష్యూ ఉంది కదా, అది ఉంది అని చెప్పి నేను సిఐసార్కి చెప్తాను, ఎంక్వైరీ చేయమని చెప్పారు. సర్వే కాకముందే మా మీద కేసు ఫైల్ చేశారు. ఎంఆర్ఓ సార్ వాళ్ళు సర్వే చేశారు, కానీ ఇంకా రిపోర్ట్లు ఇవ్వడం లేట్ అవుతుంది. లేట్ అవ్వడం వల్ల మాకు December 31 నుంచి కొడిమ్యాల పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఆధార్ కార్డులు ఫొటోస్ తీసుకొని రండి,
మీ మీద కేసు ఫైల్ అయిందని స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. సో మేము డైరెక్ట్ అటు అగో ఉన్నారు కదా వీళ్ళ నాయనకో 4 ఎకరాలు భూమి ఉందట, నీళ్ళ కోసం అని పక్క పొంటి భూమి ఆయనకి ఇంత భూమి ఇచ్చిరాట. ఇక అలా అర్ధరాత్రి వచ్చి బోర్ వేసుకుందామని బోర్ వేసిండట. ఎవరిని ఏం తప్పనాయరని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కురికితే ఇది సివిల్ కేసు మేమేడే పట్టుకుంటాం అని చెప్పేసి ఆ కేసును ఆడికే క్లోజ్ చేసిరాట. ఇక మళ్ళా తెల్లారి పోయి ఆడ బోర్ వేసిన వీళ్ళ మీద కేసు పెడితే అది ఎంక్వైరీ నడుతున్నాక కేసు కట్టిరాట. కేసు కట్టి ఇక మీ ఆధార్ కార్డులు మీ పాన్ కార్డులు అన్ని పట్టుకొని రారు, మీ మీద కేసు బుక్ అయిందని చెప్తే ఎవరిని మేము పెడితేనే కేసు ఎట్లా బుక్ కాలే, వాళ్ళు మా భూమిలోనే బోరేసి మా మీద కేసు పెడితే ఏంది ఇది ఎస్ఐ సారు అరాచకము ఏం చేస్తుండ అని చెప్పేసి ఇగో వీళ్ళది ఒక తీరు గోస కాదు. ఏడన్నా అన్యాయం జరిగితే న్యాయం వైపు నిలబడాల్సిన పోలీసు వాళ్ళకి ఇట్లా అన్యాయం వైపు నిలబడుతున్నారుగా. అనవచ్చిరుగి ఎస్ఐ తీరు చూసిన పబ్లిక్.